హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ విషన్. ఈరోజు మనం ఈ వీడియోలో నరసింహస్వామి టెంపుల్ గురించి చూద్దాము. ఈ టెంపుల్ గుండ్లపోచమ్మపల్లిలో ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది 300 ఇయర్స్ బ్యాక్ టెంపుల్. ఇక్కడ చూడండి చాలా స్పేషియస్గా ఉంది. మీకు పార్కింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇదంతా కార్స్ పార్క్ చేసుకోవచ్చు, వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇంత చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఓల్డ్ టెంపుల్ కదా. సో ఎంట్రన్స్లో ఇక్కడ చూడండి అన్ని స్టెప్స్లా ఉన్నాయి. పైన వాన వచ్చిన తడవకుండా ఇలా షెడ్ లాగా పెట్టారు. ఇది ఎంట్రన్స్. లోపల మనం స్టెప్స్ ఎక్కి లోపల రాగానే ఇక్కడ చూడండి ధ్వజస్తంభం ఉంది. ఇది ఓల్డ్ ఇంకా ఇలానే ఉంచారనమాట. వీళ్ళు మామూలుగా వేరే టెంపుల్స్లో అయితే మళ్ళీ గోల్డ్ కవరింగ్ అట్లా చేస్తారు కదా. అట్లా ఏం చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎట్లా ఉందో అలానే ఉంది. ఇక్కడ చూడండి అన్ని కొబ్బరి చెట్లు, ఎన్ని కొబ్బరి చెట్లు, కొబ్బరి బొండాలు ఉన్నాయో. సో టెంపుల్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ సిట్టింగ్ ఏరియాలో కూడా ఉంది. కొంచెం పెద్దవాళ్ళు వస్తే కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి అక్కడ. సో చాలా బాగుంది. ఇంక ఇటు సైడ్ రైట్ సైడ్ మీకు ఫస్ట్ నేను ఓవర్వ్యూ చూపిస్తున్నాను. ఇదంతా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, శివుడు, నరసింహస్వామి. ఇక్కడేమో రైట్ సైడ్ మీరు కాళ్ళు కడుక్కొని వెళ్ళడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇచ్చారు పంప్లాగా. ఈ గేట్ ఏంటంటే క్లోజ్డ్ అనమాట. అదే ఎంట్రన్స్ యాక్చువల్లీ. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఏమైందంటే శని జయంతి అయింది. సో అందుకనే ఫస్ట్ శనేశ్వరుడిని దర్శించుకున్నాము. సో లోపల రండి చూద్దాం. సో ఇక్కడ శనేశ్వరుడికి మేము నువ్వులు, నూనె ఇంకా అవన్నీ వాటితో అభిషేకం చేసి ప్రదక్షిణాలు చేసాము. సో మీకు చూపిస్తారండి. అట్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సిటీ అవుట్స్కట్స్లో ఉండడం వల్ల మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. చాలా వర్త్ అనమాట. మనకి చాలా పాజిటివ్ ఫీల్ వస్తుంది ఫస్ట్ వెళ్ళి చూడటానికి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. శని జయంతి రోజు మేము శనీశ్వరుడికి వెళ్ళి అవన్నీ పూజ చేసుకుని వచ్చాం. చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కాలభైరవుడు. ఇవన్నీ రాయితోనే అనమాట. రాయి మీదే చేశారు. అప్పటి నుంచి వాళ్ళు అదే మెయింటైన్ చేశారు. ఇంకేం చేంజెస్ చేయకుండా, వాటికి ఏం చేయకుండా జస్ట్ పెయింటింగ్స్ అవన్నీ కలర్స్ అవి వేసుకున్నారు. కానీ ఇంకా యాస్టీస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎట్లా ఉందో ఇంకన్నీ అలానే ఉంచేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ధ్వజస్తంభం అన్నా కదా, చూడండి పైదాకా చూపించాను నేను ఇప్పుడు ధ్వజస్తంభాన్ని. అది సేమ్ యాస్టీస్ అలానే ఉంచేసారు. దానికి పెయింట్లు వేసి, కవర్లు వేసి, గోల్డ్ కవరింగ్ అట్లాంటివి ఏమీ చేయలే. ఇక్కడ ఏంటంటే శివలింగాలలాగా పెట్టారనమాట. రాయే మొత్తం, రాయితోనే. ఆ రాయి ఏంటంటే శివలింగంలాగా ఉంది. అది రాయి మీద మనం కావాలంటే అక్కడ మగ్స్ అవి అలా. ఇక్కడ వినాయకుడు చూడండి, వినాయకుడు కూడా ఇవన్నీ రాళ్లతోనే పెట్టారు. సపరేట్గా ఉంచేశారనమాట. మనం కావాలంటే ఎవరు కావాలంటే వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 2 శివలింగాల రాతితో చేసినవి, అవి వాటికి వచ్చినవి. మా బాబు ఇక్కడ చేస్తున్నట్టు చూడండి అభిషేకం. అక్కడ మగ్స్ ఉన్నాయి, ట్యాప్ కూడా అక్కడే ఉంది. మనం తీసుకుని మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట నీళ్ళతోటి. శివుడికి ఏ అభిషేకం అయినా నచ్చుతుంది కదా సార్, నీళ్ళ అభిషేకం అయినా చేసుకొని. చూడండి ఇక్కడ మేము వెళ్ళే టైంకి ఏమైందంటే లక్కీగా శివుడికి అభిషేకం చేస్తున్నారు పంతులు గారు, పెరుగు, తేనె అన్నీ వేసి. సో మీకు అదే ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి.
రాయి మీద ఇట్లా చేసి పెడతారు కదా. ఇప్పుడు మనకు వచ్చే గుళ్ళలో టెంపుల్స్ అన్నింటిలో ఏంటంటే విగ్రహాల్లాగా పెట్టి దానికి చేస్తున్నారు, కానీ ఇదంతా అలా రాతి మీదే చేసి అచ్చులాగా వేసి ఆంజనేయ స్వామి బాగుంది. అసలు చాలా బాగుంది. పాతదవడం వల్ల అది అలానే మెయింటైన్ చేశారు వాళ్ళు, ఇంకేం మోడిఫికేషన్స్ చేయకుండా. చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ ఇదేనండి లక్ష్మీ నరసింహస్వామిది విగ్రహం. సో ఈ టెంపుల్ ఫేమస్ దీనికోసమే. సో ఇది చూడండి ఎంత చాలా లోపలికి ఉంది. గర్భగుడి లోపల కూడా చూడండి చాలా లోపలికి ఎక్కడికో లోపల ఉందన్నమాట. అది సో పూర్వకాలం కాబట్టి మీకు ఇంత లోపలికి జరిగింది. ఇప్పుడు మనకు గర్భగుడి అంటే ఊరికే కొంచెం ముందుకే పెడతాం, కానీ ఇది చాలా చాలా లోపలికి ఉంది. మీకు బాగా కనిపించాలని ఇట్లా జూమ్ చేసి పెడుతున్నాను నేను. చాలా లోపలికి ఉంది. చాలా బాగుంది. ముందు మనకి వెళ్ళంగానే ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది. యంత్రాలు అవి ఉంటాయి కదా. సో చాలా బాగుంది. మనం లోపల ప్రదక్షిణం కూడా చేయొచ్చు. మేము చుట్టూ ప్రదక్షిణం కూడా చేసాము, చూపిస్తాను రండి. మీకు చూపించడం కోసం నేను ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. లక్ష్మీ నరసింహస్వామిది ఎంత లోపలికి ఉందంటే చాలా లోపలికి ఉందన్నమాట. గర్భగుడి లోపల విగ్రహం అంత లోపలికి ఉంది. నరసింహస్వామి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాము చూడండి, చూపిస్తున్నాం. ఇవన్నీ రాయి, ఇవేమో మీకు తెలిసిందేగా. హారతి ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ప్లే చేస్తారు. మంగళహారతి ఇచ్చేటప్పుడు డ్రమ్స్ లాగా ప్లే అవుతుంది. ఇవి చూడండి రాళ్ళు నాపరాళ్ళలాగా, రాళ్ళన్నీ ఇలానే ఉంచారు వాళ్ళు, లోపల ఏం చేయలేదు. ఇది బ్యాక్ సైడ్. చూడండి అంతా అట్లానే ఉంచారు. ఆ స్పేస్ కానీ ఆ రాళ్ళు కానీ ఆ కన్స్ట్రక్షన్ అంతా అలానే ఉంచారు. 300 years బ్యాక్ కన్స్ట్రక్షన్, ఏం చేంజెస్ చేయకుండా అట్లానే ఉంచారు. ఎంత ప్రదక్షిణం చేసి చాలా చాలా బాగుంది. ఇప్పుడు పాతకాలం గుళ్ళకి వెళ్ళినప్పుడు మనకు వచ్చిన ఫీలే వస్తుంది. మొత్తం అలానే ఉంచారు. ఇంక వాళ్ళు ఏం మోడిఫై చేయలేదు కాబట్టి అన్ని రాళ్ళు చూడండి, అన్నీ రాళ్ళే. రాళ్ళతోనే అలా ఉంచారు వాళ్ళు. అప్పుడు కన్స్ట్రక్ట్ చేసింది అట్లా ఉంచేశారు. చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ లోపల నరసింహస్వామి టెంపుల్ లోపలికి. ఇక్కడ చూడండి మెట్లులాగా ఉన్నాయి. మళ్ళీ మీకు చూపిస్తా చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. ఇక్కడ నుంచి అంత దూరం అనమాట. అసలు మనకి ఇక్కడ నుంచి కనిపించదు కూడా. మనం చాలా, నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా లోపలికి ఉంది. ఇది ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇందాక మీకు ఫస్ట్లో చెప్పా కదా సిట్టింగ్ ఏరియా అని, అదనమాట. ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ మేము కొంచెం ఫొటోస్ దిగాము. బాగున్నాయి. చెట్టు నీడగా ఉంది బాగా. అంటే పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చోడానికి కింద కూర్చోలేరని బెంచెస్ వేసారు. బాగుంది. ఇదేమో లాన్ లాగా పెట్టారు. లాన్లో పెట్టి కొబ్బరి చెట్లు చూడండి, అన్ని కొబ్బరి బొండాలు ఎన్ని ఉన్నాయో వాటికి, చాలా ఉన్నాయి. ఇదంతా ఓపెన్ స్పేస్ అనమాట, హ్యాపీగా ఉంటుంది. మీకు ఇంకా ఈవినింగ్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా లాన్ లాగా పెట్టారు. లాన్లో పెట్టి అక్కడ శివుడిది అది పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కూడా బెంచెస్ వేసారు. హ్యాపీగా కూర్చోవచ్చు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా కూర్చోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది, సౌండ్స్ ఏం లేకుండా ముందు ప్రశాంతంగా ఉంటుంది. శివుడిది ఇది పెట్టారు. కొంచెం కలర్ అది ఇదైనట్టుంది. స్టిల్ పెద్దది పెట్టారు. నవ్వుతున్న శివుడిది చాలా చాలా కళగా ఉంది చూడండి. ఫేస్ అసలు పెయింట్ పోయింది కానీ స్టిల్ శివలింగంది ఇది చాలా కళగా ఉంది. ఈ పక్కన చెట్టు దగ్గర సుబ్రహ్మణ్య స్వామిది ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ఇటు సైడ్కి ఉంది అది చూడండి. ఎక్కడనమాట చెట్టు కింద పెట్టారు సుబ్రహ్మణ్య స్వామి. ఇదేమో ఇటు సైడ్ ఫ్రంట్. నేను మీకు బ్యాక్ సైడ్ వచ్చాను కదా, బ్యాక్ సైడ్ నుంచి పైన చూపిస్తున్నాను చూడండి. మీకు ఎలా ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది ఆంజనేయ స్వామిది. ఆ చివరిదేమో ఫస్ట్ వెళ్ళిన శివుడిది అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్స్ లాన్కి మధ్యలో ఇట్లా సుబ్రహ్మణ్య స్వామిది ఇట్లా పెట్టారు. సో సుబ్రహ్మణ్య స్వామిని కూడా మేము దర్శనం చేసుకొని ప్రదక్షిణం చేసాం అనమాట. ఇది ఇందాక శివుడిది అంతా అయిన తర్వాత అభిషేకం చూడండి ఎట్లా ఉందో, బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.